ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 159వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండం అనేటువంటి భాగంలో ఆ తదుపరి విష్ణు భగవానుడు మొదలైనటువంటి దేవతలు బ్రహ్మతో ఈ విధంగా కైలాసగిరికి వెళ్ళారు. అక్కడ వారు అలకాపురిని దాటి ఆ కుబేర నగరమును దర్శించుకుని సౌగంధికావనాన్ని కూడా దర్శించుకుని ఆ కొద్ది దూరంలో ఉండేటువంటి శంకరుని యొక్క వటవృక్షాన్ని కూడా దర్శించుకున్నారు అని తెలుసుకున్నాం. ముందుగా వ్యాస మహర్షి సకల జగత్తును కూడా తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి జగన్మాత అయినటువంటి కళ్యాణమైనటువంటి పార్వతీదేవికి వారి కుమారుడైనటువంటి ఆ గణేష్ మహారాజుకి కూడా నమస్కరించి ఈ పురాణమును వర్ణిస్తున్నట్లుగా ఈ శివ మహాపురాణం ద్వారా ప్రథమఖండంలో తెలుపబడింది. అలా ఒకనాటి యొక్క విషయం నైమిషారణ్యంలో తపస్సు చేసుకుని నిరంతరము కూడా తపోనిష్ట గనిష్ఠులైనటువంటి ఆ సౌనకాది మహామునులందరూ కూడా భక్తి భావం చేత ఆ సూత మహర్షిని ప్రశ్నించడం, అంత సూత మహర్షి సౌనకాది మహామునులకు శివభక్తి పరాయణులైనటువంటి అందరికీ కూడా బ్రహ్మనాథాదుల సంవాదమైనటువంటి శ్రీ శివ మహాపురాణం అనేటువంటి ఒక మహా వేదముతో సమానమైనటువంటి ఈ పురాణం ద్వారా మహత్తరమైనటువంటి ఆ శివానుగ్రహం అందరికీ కలగాలనేటువంటి సత్సంకల్పంతో తెలుపబడినటువంటి అంశములను సాక్షాత్తు ఆ శంకర భగవాన్ని యొక్క శివశక్తుల యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలో ఆ విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడైనటువంటి మరియు ఇతర దేవతలతో కూడా ఆ యొక్క శంకరుని యొక్క వడవృక్ష దర్శనాన్ని చేసుకున్నాడు. ఆ వడవృక్షము 4 వైపులా కూడా తన దృఢమైనటువంటి నీడను వ్యాపింపజేసుకున్నది. ఆ వృక్షము 100 యోజనముల యొక్క ఎత్తును కలిగి ఉన్నది. యోజనం అంటే 12 కిలోమీటర్లు అని అర్థం. 100 యోజనముల యొక్క ఎత్తును కలిగి ఉన్నది. ఆ వటవృక్షము యొక్క శాఖలు 75 యోజనముల వరకు కూడా విస్తరించి ఉన్నాయి. అతడు ఏ విధమైనటువంటి గూడు కూడా లేదు. గ్రీష్మ తాపం అతడు ఉండనే ఉండదు, అంటే వేడి అనేటువంటి ఉండదు అని అర్థం. మిక్కిలి పుణ్యాత్ములైనటువంటి పురుషులే వారు మాత్రమే ఆ వటవృక్షాన్ని దర్శించుకోగలరు. అది పరమ రమణీయము, మంగళప్రదము, అత్యంత పవిత్రమైనటువంటిది. అటువంటి ఆ దివ్య వృక్షము భగవంతుడైనటువంటి శంకరుని యొక్క యోగ స్థలము. యోగుల ద్వారా మాత్రమే శంకర భగవాన్ యొక్క అనుగ్రహం చేతనే అది సేవించబడుతుంది. పరమ ఉత్కృష్టమైనటువంటిది, పరమ ఉత్తమమైనటువంటిది. మోక్షగాములకు మోక్షులకు కూడా ఆశ్రయం ఇవ్వగలిగినటువంటిది ఆ వటవృక్షం. మహాయోగమయమైనటువంటి ఆ వటవృక్షం కింద సాక్షాత్ భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దేవదేవుడు శంకరుడు విరాజమానుడై ఉండగా అంత విష్ణువారి సకల దేవతలు కూడా భక్తి శ్రద్ధలతో ఆ శంకర భగవాన్ని దర్శించారు. మహాసిద్ధులైనటువంటి సనక సనందనాలు ఆ బ్రహ్మదేవుడి యొక్క కుమారులు శివభక్తి పరాయణులు శాంత చిత్తులు మిక్కిలి ఆనందంతో ఆ ప్రభువును సేవించడం కోసమే అతడు ఆశీనులై ఉన్నారు. అంత భగవంతుడైనటువంటి శివుడి యొక్క శ్రీ విగ్రహం, మంగళప్రదమైనటువంటి విగ్రహం, ఆ స్వరూపం పరమ శాంతంగా దృష్టిగోచరమవుతుంది. గుహ్యభూగులకు రాక్షసులకు కూడా ప్రభువు పరమశివులకు స్నేహితుడు అయినటువంటి కుబేరుడు తన సేవకులతో కుటుంబీకులతో కూడా కూడి సదా విశేషంగా ఆ స్వామివారిని కొలుస్తూ ఉన్నాడు. అలా పరమేశ్వరుడైనటువంటి శివుడు ఆ తపస్వీకులకు అత్యంత ప్రియమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని ధరించి ఆసీనుడై ఉన్నాడు. భస్మాన్ని ధరించున్నాడు. ఆ భస్మాదుతో ఆయన యొక్క అంగములన్నీ కూడా అత్యంత శోభనలకు ఇస్తున్నాయి. భగవంతుడైనటువంటి శివుడు తన యొక్క వాత్సల్య స్వభావం చేత సమస్త సృష్టికి కూడా
సుహృదుడు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. నారదా, ఆ రోజు ఆ స్వామి కుశలతో నిర్మించినటువంటి దర్భలతో నిర్మించినటువంటి ఆసనం మీద కూర్చుని ఉన్నాడయ్యా. ఆ ప్రభువు నీకు ఉత్తమ జ్ఞానోపదేశాన్ని ఇవ్వగలడు. ఆ స్వామి ఎడమ చరణము కుడి తొడ మీద వేసుకుని ఉన్నాడు. వామహస్తము అంటే ఎడమ చేతిని ఎడమ మోకాల మీద ఉంచుకుని ఉన్నాడు. అంతేకాదు మణికట్టు మీద రుద్రాక్షమాల ధరించి సుందరమైనటువంటి తర్కముద్ర చేత విరాజమానుడై ఉన్నాడు ఆ శంకర భగవానుడు. అంతేకాదు ఆ భగవంతుడైనటువంటి శివుడు ఈ రూపాన్ని విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా దర్శించుకున్నారు. అంతవారు రెండు చేతులు కూడా జోడించి భక్తి శ్రద్ధలతో తలలు వంచి ఆ స్వామి యొక్క చరణములకు ప్రణామాలు చేశారు. నా బ్రహ్మదేవుని వెంట బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నా వెంట విష్ణు భగవానుడు వచ్చుటను చూసి సత్పురుషులకు ఆశ్రయదాత భక్తవత్సరుడు అయినటువంటి ఆ భగవంతుడైనటువంటి రుద్రుడు లేచి నిలబడ్డాడు. తల వంచి వారికి ప్రత్యంగా నమస్కరించాడు కూడా. విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా మరలా శివునికి ప్రతి నమస్కారం చేశారు. అప్పుడు ఆ ప్రభువు బ్రహ్మదేవునికి కూడా నమస్కరించాడు. లోకములకు ఉత్తమ గతిని ప్రసాదించేటువంటి విష్ణు భగవానుడు ప్రజాపతి అయినటువంటి కశ్యపులకు ప్రణామం కూడా చేశారు. తర్వాత దేవతల సిద్ధులు గణాధీశులు మహర్షులకి కూడా నమస్కారం అందుకున్నటువంటి వాడు స్వయంగా శ్రీ విష్ణువుడు ఆ బ్రహ్మదేవుడికి కూడా నమస్కరించేటువంటి ఆ భగవానుడి శివుడితో కూడా శ్రీహరి పరమానందంతో సంభాషణను ప్రారంభించారు. ఈ యొక్క యజ్ఞాన్ని సాఫల్యం చేయడం కోసం బ్రహ్మామలైనటువంటి దేవతలను అందరినీ కూడా వెంట పెట్టుకుని ఆ విష్ణు భగవాను కైలాసగిరికి వెళ్ళి ఆ శివానుగ్రహాన్ని పొంది శివుని యొక్క క్షమాయాతనం కోసం అతన్ని అనుమతి కోరడం, వారందరినీ కూడా కైలాసానికి చేరడం, అలా భగవంతుడైనటువంటి ఆ శివభగవాన్ని దర్శించడం అనేటువంటి ఘట్టం ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున మనం ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఆ వటవృక్షము క్రింద ఆసీనుడై ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఆ స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకుందాం. అందరూ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జాతకములలో గురుగ్రహం బలంగా లేనటువంటి వారు, ఏలినాటి శని దోషం ఉన్నటువంటి వారు, అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు, అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నటువంటి వారు, అర్ధాష్టమ గురువు యొక్క దోషం ఉండేటువంటి వారు, గురుదశ నడిచేటువంటి వారు అందరూ కూడా ఈ స్తోత్రాన్ని కూడా నిత్యము కూడా పారాయణము చేసుకున్నా లేక విన్నా వారికి గురువు అనుగ్రహం చేత సమస్తము కూడా కార్యసిద్ధి కలుగుతుంది. అంతేకాదు నవగ్రహములు కూడా గురువు యొక్క అనుగ్రహం చేతి శాంతి స్థాయిని తెలియజేస్తూ శ్రీ శివ మహాపురాణంలో విష్ణు భగవానుడు బ్రహ్మామతైనటువంటి దేవతలతో కూడా కైలాసగిరికి వెళ్ళినప్పుడు ముందుగా దర్శనం చేసుకున్నటువంటి ఆ వటవృక్షం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మనం ఆ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రం చేసుకుని ఈ రోజున మంగళ వాక్యములు తెలుపుకుంటాం. స్వస్తి వాక్యములు కూడా తెలుపుకుంటాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకముక్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రరత్నః శంకరాచార్య విరచిత శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రం ఇది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్ధూతం యథా నిద్రయా సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః.
बीजस्यान्तदिवङ्कुरो जगदितं प्राज्ञं विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो मोदयत्याश्रितान् यः साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः नानाक्षिद्रकठोदरस्थित महादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्ये तत्समस्तं जगत् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालां दजिडोपमास्त्वहमिति भ्रान्तावृषं वादिनः मायाशक्तिविलासकल्पित महाव्यामोहसंहारिणे तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः राहुग्रस्त दिवाकरेन्दु सदृशो माया समाच्छादनात् सन्मात्रः कर्णोपसंहरणतो यो भूसु सुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः बाल्यादिषु विजाग्रदादिषु तथा संवास्ववस्थस्वपि व्यावृत्तासु वर्तमान महमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः विश्वं पश्यति कार्यकारणतया च स्वामी सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना वेदतः स्वप्ने जागृतिवाययेत पुरुषो माया परिभ्रामितः तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः भूरम्भं शनलो निलो अम्बरमहर्नाथो हिमांशु पुमान् भूरम्भं शनलो अनिलोऽम्बरमहर्नाथो हिमांशु पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्ध्यस्तकं नान्यत् किञ्चन विद्यते विमृशताम् यस्मात् परस्मात् विभो तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुस्मिन् स्तवे तेनास्वश्रवणात् तदर्थ मननात् ध्यानात् च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा परिणतं च ऐश्वर्यमव्याहरम् तस्मै तस्यै
శ్రీ గురుమూర్తయే తస్మై తస్యై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వృషవృక్షాశ్రితాయ సాంబదేవాయ శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి